ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో పచ్చికబయలు వీక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి క్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ను స్తుతించి మహిమపరచడానికి ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అందుకొరకై వాక్య భాగాన్ని లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 33వ వచనం వరకు మొదటి భాగముగా మనం చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. రెండవ భాగంగా మరొక భాగాన్ని కూడా చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండి పెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో మరొకసారి ఏ ఉద్దేశం చేత క్రీస్తు ఈ లోకంలో జన్మించినాడో ఆయన జనన విధానం అంతటిని మరొకసారి తలపోసుకుని ఆయనను స్తుతించి ఆరాధించడానికి, అంత మాత్రమే కాకుండా ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడో అది కూడా మేము జ్ఞాపకం చేసుకుని నిన్ను మహింపరచడానికి దేవ మీరు అనుగ్రహించి నీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని ధ్యానం చేయించు ఉంటుండగా నీ కృపా కటాక్షాలు మాపై నుంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేసుకోమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్లోనికి మనం వచ్చి ఉన్నాం. మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ బిడ్డలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా క్రిస్మస్ సంతోష ఆనంద సమాధానాలతో నింపాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. చాలామంది క్రిస్మస్ వారి వారి స్థితిగతులను బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి, వారి స్తోమతను బట్టి ఆయా రీతులుగా క్రీస్తు ఆరాధనను, క్రీస్తు జనన ఆరాధన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంటారు. కొంతమంది ఇళ్ళు
చాలా రిచ్గా ఉంటున్నాయి. చాలా లైట్లతోటి కాంతివంతమైన, చాలా గొప్పవైన అలంకారాలతోటి కూడిన లైటింగ్స్ కనబడుతున్నాయి. కొంతమంది ఇళ్లలో సాధారణమైన రీతిలో ఒక నక్షత్రము 2-3 సీరియల్ దండలు పెట్టుకుని సంతోషిస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే కేవలం వారి ఇంటిపైన ఒక నక్షత్రం మాత్రమే కనబడుతూ ఆ రీతిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇదే పరిధిలో సంఘాలు కూడా కనబడుతూ ఉన్నాయి. చాలా రిచ్గా ఉన్నటువంటి సంఘాలు, చాలా ఉన్నతమైన స్టేటస్ని కలిగి ఉన్నవారము అని అనుకునేటువంటి పెద్ద పెద్ద సంఘాలన్నీ చాలా బాగా అలంకరించుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు నేను చెప్పినట్లుగానే, ఇంతకుముందు చెప్పినట్లుగానే వారి వారి స్థితిగతులను బట్టి, స్తోమతలను బట్టి వారి జ్ఞాపకం చేసుకుని క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ రోజున మనము ధ్యానం చేయబోయేటువంటి ఆరాధన, దేవుని బిడ్డలారా, మనం చేసుకునేటువంటి క్రిస్మస్, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకునేటువంటి క్రిస్మస్ మరియ యొక్క క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుందాం. భారతదేశంలో ఉన్నాం కనుక భారతీయులందరూ అంటుంటారు, ఈ రోజున క్రైస్తవులకు క్రిస్మస్ అని ఉంటుంటారు. ఇది క్రైస్తవుల క్రిస్మస్ అని అంటుంటారు. క్రైస్తవులందరూ కూడా క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అని అంటుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా క్రిస్మస్ ఎక్కడ పెట్టుకున్నా, ఎలా పెట్టుకున్నా వారికి వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను మొన్నటి దినాన్ని ఒక సహోదరుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రతిరోజు మా వీధుల్లో క్రిస్మస్సేనండి. మేమందరం ఆ వీధిలో ఉన్న క్రైస్తవులందరం కూడా ఇంతంత డబ్బులు డొనేట్ చేసుకుని మేము చాలా గ్రాండ్గా స్టేజ్ అది వేసుకుని చక్కని పాటలు పాడుతూ ఆరాధన చేసుకుంటాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకున్న పరిస్థితిని బట్టి, ఫండింగ్ని బట్టి, డబ్బులను బట్టి భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నామండి. మమ్మల్ని చూసి ఇంకొక వీధిలో వాళ్ళు, మా సంఘంలో వాళ్ళే ఇంకొక వీధిలో ఉన్నటువంటి వారు, వాళ్ళందరూ ఇంకా డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసి వాళ్ళకన్నా మమ్మల్ని మేము గ్రాండ్గా చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. అలా చేస్తున్నారండి. మేము కేవలం తెల్లన్నంతో భోజనం పెట్టాము, వాళ్ళైతే బిర్యానీలతో భోజనం పెట్టారండి. ఒక సంఘంలో వాళ్ళే, కానీ రకరకాలైనటువంటి రీతులలో వారి వారి స్టేటస్ను ప్రదర్శించుకుంటూ క్రిస్మస్లో చేసుకుంటూ ఉన్నారు. క్రిస్మస్లో జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేటువంటి దానిలో మనం చేసుకోవాల్సింది మన సంఘం యొక్క స్టేటస్, వ్యక్తుల యొక్క స్టేటస్, వీధుల యొక్క స్టేటస్, లేకపోతే ఇంకితరత్ర వాటిని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మరియ యొక్క క్రిస్మస్ ఏ రీతిగా ఉంది, ఆమె క్రిస్మస్ను ఎలా సెలబ్రేట్ చేసుకుంది, ఆమె క్రిస్మస్లో ఏ రకంగా వ్యవహరించింది, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ఈ చదవబడిన 2వ అధ్యాయంలోనే, లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే 19వ వచనంలో ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో మరియ యొక్క క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియ ఆ మాటలన్నిటిని తన హృదయంలో తలపోసుకుంటూ, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, వాటన్నిటిని నెమరు వేసుకుంటూ, ఆ మాటలన్నిటిని అధ్యయనపూర్వకంగా ఆలోచన చేస్తూ, ఆమె ఆ మాటలన్నిటిని తన హృదయములో భద్రము చేసుకొనెను. ఈ రోజున మనం కూడా జాగ్రత్తగా ఏ విధానంలో మనం క్రిస్మస్ అనేటువంటిది చేసుకుంటున్నాం. గడిచిన 3 వారాలు చాలా విశిష్టమైనటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. క్రిస్మస్ను గూర్చిన సిద్ధపాటును గూర్చి ఈ రోజున మరియ యొక్క క్రిస్మస్ను గూర్చి మనం ఆలోచన చేస్తే, భయముతో నిండిపోయినటువంటి ఒక యవనస్తురాలు, దేవుని బిడ్డలారా, రాజాది రాజునకు జన్మనిచ్చిన ఆ చల్లటి బెత్లెహేము అనేటువంటి ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో, దేవుని బిడ్డలారా, ఆ ప్రశస్తమైనటువంటి సమయములో
మరియా ఒక చక్కని బిడ్డకు జన్మనివ్వడానికి ఆమె సిద్ధపడుతున్నటువంటి గడియలు. చాలా దూరం నుంచి మరియను తీసుకుని వచ్చాడు. చాలా దూరం నుంచి మరియా తన గర్భవతిగా ఉండి ఆ ఊరి నుంచి ఈ ఊరికి బెత్లెహేముకి చాలా శ్రమతో కష్టముతో పగలంతా ప్రయాణం చేసి ఆ యొక్క ఎడారి ప్రాంతాలలో ఎండ వేడిమి వలన అలసిపోయినటువంటి శరీరము. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు చేతులు తప్ప మరియకు సహాయపడేటువంటి చేతులు ఇంక వేరే చేతులు ఏమీ లేవు. దేవుని బిడ్డలారా, తన నొప్పులను సహించుకుంటూ, తన బాధను భరించుకుంటూ, తన కష్టాన్నంతటినీ గొంతులో దిగమింగుకుంటూ, కేవలము ఒక్క యోసేపు సహాయం చేతుల మీదనే ఆధారపడుతూ, ఆయన కేసి చూస్తూ ఆ చక్కని సాయంకాల సమయంలో బెత్లెహేముకు చేరుకున్నారు. ప్రసవ సమయం దగ్గరైపోయింది. తన యొక్క ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటుంటే నొప్పులు వస్తూ ఉన్నాయి. ప్రసవించే సమయంలో మీరందరూ టీవీల ముందు కూర్చున్నవారు, ఆ ప్రసవ సమయము ఎంత కష్టంగా ఉంటుందో బిడ్డలను కనిన మీ అందరికీ తెలుసు. తనకు తాను ఆ కష్టాన్ని దిగమింగుకుంటూ ఆ సాయంకాలం చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవుని బిడ్డలారా, మరియా ఓ చక్కని బిడ్డకు జననము ఇచ్చింది, జన్మనిచ్చింది. ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఇంతవరకు మరియ గర్భములో ఉన్నటువంటి ఆ బిడ్డ ప్రసవము వలన లోకములోనికి అడుగు పెట్టాడో, లోకంలోనికి వచ్చినాడు, ఏ లోకంలో ఏ ఉద్దేశం చేత ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడో, ఆయన ఇలా బయటికి రాగానే వారికి వినబడుతున్నటువంటివి ఏంటి అని అంటే, ఓ చక్కని గొల్లలైనటువంటి వారు పాటలు పాడుకుంటూ ఆమె దగ్గరికి వస్తూ ఉన్నారు. వారికి వినబడుతున్నాయన్నీ కూడా గొల్లల యొక్క సంతోషకరమైన పాటలు. ఎందుకనంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేడు మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి వారు పాటలు పాడుతూ సంతోషంతో వస్తూ ఉంటుంటే, ఆ పాటల శబ్దమే మరియకు వినబడుతోంది. ఈ పాటలతో పాటు పరలోకములో ఉన్నటువంటి దేవుని దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అనేటువంటి ప్రతిగానలు చేసేటువంటి దూతలు ఇప్పుడు వారి చెవుల్లో వినబడుతున్నాయి. ఏంటి అనంటే, దూతల యొక్క ప్రతిగానాలు వినబడుతూ ఉన్నాయి. ప్రసవ సమయంలో యోసేపు మాత్రమే అక్కడ ఉన్నాడు. ఆయన గారే ఆమెను ఓదారుస్తున్నాడు, నెమ్మదిపరుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు, పర్వాలేదు అని అంటున్నాడు. యోసేపు యొక్క మాటలు, గొల్లల యొక్క పాటలు, దేవదూతల యొక్క పాటలు ఇవన్నీ వింటూ ఉంటుంటే, దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా ఆమెకు వినబడతలేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. వారు ఆ బిడ్డను కనినటువంటి ఆ సమయంలో పాటలు ఇవన్నీ కూడా వినబడుతూ ఉన్నాయి. యోసేపు బిడ్డను కనినటువంటి మరియ అలసిపోయింది. పొత్తి కడుపు నొప్పి చేత బాధపడుతూ ఉంది. యోసేపు ఆ బిడ్డను తీసుకున్నాడు, పొత్తి గుడ్డల్లో చుట్టబెట్టాడు, తన చేతుల్లో పట్టుకుని మరియను తీసుకుని ఈ బాలింతరాలైనటువంటి ప్రసవించినటువంటి ఈ పచ్చి పురటాలను
తీసుకుని, పర్వాలేదు కొంచెం ఓపిక తెచ్చుకో, ఇవన్నిటిని ఓర్చుకో అని చెప్తా ఉంటుంటే, వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు యోసేపు ఆ బిడ్డను పట్టుకుని ప్రతి సత్రం మీద దృష్టి పెడుతూ ఎక్కడ తలదాచుకోవాలని ఆతృతగా ఆలోచన చేస్తూ వాటిని వెతుకుతూ ఉన్నాడు. చివరికి పశువుల శాలలోకి బయటనున్నటువంటి వారు లోపలికి అడుగు పెట్టినప్పుడు, ఆ పశువుల శాలలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు, బయటంతా గొల్లల యొక్క పాటలు, దేవదూతల యొక్క పాటలు వినబడుతూ ఉంటుంటే, ఇప్పుడు పాకలోనికి వచ్చిన తర్వాత పశువుల అరుపులతో కూడినటువంటి ఒక నీచమైన పనికి మాలిన పశువుల తొట్టి ఒకటి అక్కడ కనబడితే, ఇవన్నీ చాలా అసహ్యంగా గత్తరగా కనబడుతూ ఉంటుంటే, ఆ స్థలములోనికి వచ్చినటువంటి మరియా యోసేపులో ఆ బిడ్డను చేత పట్టుకుని, ఎప్పుడైతే ఆ బిడ్డకు పట్టుకోమని మరియకి ఇచ్చాడు, యోసేపు ఇప్పుడు అవన్నీ కూడా సెట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, పశువుల అరుపులు, నీచమైన పనికిమాలిన తొట్టి, ఈ పరిస్థితుల్లో బాలుడిగా ఏతించిన దేవుని యొక్క తొలి కేక, ఆ ఏడుపుతో కూడినటువంటి ఆ రూపం చూస్తూ అలా పట్టుకుని ఓదారుస్తూ, ఏం చూస్తుంది దేవుని బిడ్డలారా? జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నీలి ఆకాశంలో ఓ చక్కని నక్షత్రం, కానీ లోపలంతా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఆ పసికందును యోసేపు మరియ చేతుల్లో పెట్టి ఆ స్థలాన్నంతటినీ కూడా ఆయన సెట్ చేస్తున్నప్పుడు, మరియ ఆ బిడ్డను పట్టుకుని దేవుని బిడ్డలారా చాలా ఆశ్చర్యంతో, ఓ పక్కన కడుపు నొప్పితో, ఓ పక్కన భయముతో, ఓ పక్కన ఇంకొక రకంగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఆనందంతో కూడినటువంటి ఆలోచనలతో ఆమె హృదయము నిండిపోయింది. అంతము లేని రాజ్యానికి ఒక రాజును ప్రసవించిన ఆనందం, అంతము లేనటువంటి రాజ్యము ప్రారంభించబడుతుంది. ఆ రాజ్యానికి ఒక శుభప్రదమైనటువంటి కుమారుని నేను కన్నాను. ఆ కన్నటువంటి ఆ పసికందు, దేవుని బిడ్డలారా దేవదూత వాగ్దానం చేసినట్లుగా పసికందు యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే, ఆయన మహోన్నతమైనటువంటి కుమారుడు. 32వ వచనాన్ని మనము చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. ఏమనంటుంది చూడండి, అక్కడ ఉన్నటువంటి మాట, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అలాంటి కుమారునికి దేవుని బిడ్డలారా ఆమె చక్కని జన్మను ఇచ్చింది. ఇవన్నీ కూడా ఆమె ఎరిగినటువంటి విషయాలు, దూత ద్వారా ఆమె ఎరిగినటువంటి విషయాలు ఒక్కొక్కటి ఆమె జీవితంలో జరుగుతూ ఉంటుంటే, దేవుని బిడ్డలారా ఆమె వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఒక గొప్ప శిశువును కన్నాను, ఈ కన్నటువంటి శిశువును నేను ఎలా తల్లిగా పెంచాలి అన్నటువంటి ఆలోచన, ఆమెకు ఎలాగున తల్లిగా ఉండగలను అన్న ఆలోచన, ఆమెలో ఉన్నటువంటి ఆ ఆలోచన ఉద్దేశాలన్నిటితోటి ఆశ్చర్యపడుతూ ఆమె ఉండిపోవచ్చు. దేవుని బిడ్డలారా మరియా వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటా ఉంది. మరియా యొక్క క్రిస్మస్లో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తుంది. ఆమె దగ్గరికి దూత రావడం, ఆమెతో మాట్లాడడం, ఆమెతో చెప్పడము, ఆ చెప్పినవన్నీ కూడా జరగడము, యోసేపుతో చెప్పడం, యోసేపు ఆమెను చేర్చుకోవడం, యోసేపు మాటలు, దేవదూత మాటలు, ఇవన్నీ జరుగుతున్న ఇవన్నీ కూడా ఆమె హృదయములో భద్రం చేసుకుని
ఇంత గొప్ప రక్షకుడైనటువంటి వానికి నేను ఎలాగున తల్లిగా ఉండగలుగుతాను అన్నటువంటి ఆలోచనతోటి, ఆశ్చర్యముతోటి, ఇంత గొప్ప భాగ్యము నా జీవితంలో కలిగింది అన్నటువంటి ఆశ్చర్యంతో కూడినటువంటి విధానాన్ని ఆమె కలిగి ఉంది. అవి చూసుకుంటూ ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యేకమైనటువంటి రాత్రిలో తన హృదయములో తలపోసుకోవడానికి మరియకు చాలా విషయాలు ఉన్నాయి. ఆ రాత్రి ఆమె హృదయములో జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలన్నిటిని బట్టి గొల్లలు రావడము, దేవుని దూతలు ఉండడము, నక్షత్రం రావడము, జ్ఞానులు రావడము, ఈ సన్నివేశాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకుంటూ అవన్నీ చూస్తూ నోటి మాట రాక మౌనంగా తన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఒక చక్కని ప్రభువు దాసురాలుగా ఎలాగున వ్యవహరిస్తుందో అనేటువంటిదంతా కూడా తన తొలి క్రిస్మస్ ఆమె అనుభవించినటువంటి అనుభవం అది. 2016 సంవత్సరం క్రిస్మస్లోనికి మనం వచ్చి ఉన్నాం. మరియ జ్ఞాపకం చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నట్లుగానే ఈ రోజున ఈ యొక్క 2016 సంవత్సరంలో క్రిస్మస్ చేసుకునేటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి మనము జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను గూర్చి జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువు లోకమును ప్రేమించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన వచ్చిన విధానము, ఆయన పెరిగిన విధానము, ఆయన చేసిన త్యాగము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని బిడ్డలారా, మరియకు ఎలాగునైతే జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో మనము జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఆయనను గూర్చి అన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ వీటిని దేనిని కూడా జ్ఞాపకం చేసుకోకుండా మన బాహ్య సంబంధమైన, భౌతిక సంబంధమైన, నాయకత్వ సంబంధమైన, దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలనే జ్ఞాపకం చేసుకుంటున్నామే కానీ దేవుని బిడ్డలారా, ఆయన పునరాగమనము, ఆయన రెండవ రాకడను గూర్చినటువంటి అనేక విషయాలు కానీ, ఆయన మరణ పునరుత్థానాలను గూర్చిన విషయాలు కానీ మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత గలవారమై ఉన్నాం. మనం ఆ ఉద్దేశం కలిగినటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అది నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన క్రిస్మస్ అంటే. ఆలోచన చేయండి, నిజమైన క్రిస్మస్ ఏది? హ్యాపీ క్రిస్మస్ అంటే ఏది? నీ జీవితంలో ఈ రోజుని ఇలాగున్నావు అని అంటే ఆ హ్యాపీనెస్ కారణం ఏంటి? ఆయన చేసిన కార్యాలేంటి? ఆయన బోధించిన బోధలేంటి? ఆయన పడినటువంటి శ్రమలేంటి? ఆయన మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో చేసిన అద్భుతాలేంటి? ఆశ్చర్య కార్యాలేంటి? మరియ తలపోసుకున్నట్లుగా వాటన్నిటిని ఆమె హృదయంలో ఎలాగునైతే భద్రం చేసుకోగలిగిందో అలాగున వాటిని తలపోసుకుని భద్రం చేసుకోవలసిన గడియ ఈ గడియ. మరియ చేసుకున్నటువంటి క్రిస్మస్ను మనం కూడా చేసుకోవాలి. యేసు వచ్చి ఎంత సంతోషాన్ని మా అందరి బ్రతుకుల్లో నింపినాడు. ఆయన పడిన శ్రమ, ఆయన చేసిన కార్యాలు, ఆయన పడ్డ అవమానాలు, ఆయన పడిన బాధ, సిలువలో ఆయన పడిన వేదన, దేవుని బిడ్డలారా, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మనం ఆయన్ని స్తుతించి ఆరాధించగలిగినప్పుడే ఇది మనకి హ్యాపీ క్రిస్మస్. చేసుకుందాం, అలాంటి క్రిస్మస్ చేసుకుందాం. బట్టలు వేసుకోవడం వల్ల హ్యాపీ క్రిస్మస్ కాదు, పెయింట్స్ వేసుకోవడం వల్ల హ్యాపీ క్రిస్మస్ కాదు, ఒకరికొకరు ఎస్ఎంఎస్లు లేకపోతే ఇవన్నీ పంపించుకోవడం వల్ల హ్యాపీ క్రిస్మస్ కాదు. నీ హృదయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరియ తలపోసుకున్నట్లుగానే నీవు కూడా తలపోసుకో, నీవు కూడా ఆలోచన చేయి. హ్యాపీ క్రిస్మస్ చేసుకుందాం. రైట్? ఈ క్షణం, ఒక్క క్షణం నీవు పడుకునే ముందు, లేకపోతే నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేసి చేసుకోబోయే క్రిస్మస్ ఏవేవో రకరకాలైనటువంటి అరేంజ్మెంట్స్ గురించి ఆలోచన చేశాను, కానీ నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు, మరియ నేను ఆయనకి ఎలాగున తల్లిగా ఉండగలుగుతాను, ఇంత గొప్ప అంతము లేని రాజ్యానికి రాజును కన్నటువంటి ఆయనకు నేను ఎలాంటి తల్లిగా నేనుంటాను అనేటువంటి భయముతో
మనం కూడా నేను ఎలాంటి విశ్వాసిగా ఉంటాను, నేను ఎలాంటి సంఘ పెద్దగా ఉంటాను, నేను ఎలాంటి సేవకుడిగా ఉంటాను, నేను ఎలాంటి ప్రార్థనాపరురాలుగా ఉంటాను, మరియలాగా నేను ఆయన దృష్టికి దయాప్రాప్తురాలు అయినట్లుగా నేను కూడా అవుతానా, అవ్వగలనా? ఈ ఆలోచనతోటి మనం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే మంచి హ్యాపీ క్రిస్మస్ జరుగుతుంది మనందరి జీవితాల్లో. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి కాచి కాపాడి రక్షించును గాక. హ్యాపీ క్రిస్మస్. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో మీరు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప కృపను బట్టి మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మరియా, యోసేపు చెప్పిన ధైర్యము, యోసేపు ఇచ్చిన సహకారము, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ తన హృదయములో భద్రం చేసుకుని ఆ బాలుని చూసుకుని మురిసిపోయినటువంటి ఆ సంఘటన ఈ రోజున మేము అది కాదు నాయన జ్ఞాపకం చేసుకోవాల్సింది. మా కొరకు ఆయన అద్భుతాలు చేసినాడు, నా కొరకు చేసినాడు, నా కొరకు శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచినాడు, ఆయన ఆరోహణమై వెళ్ళాడు, మరలా త్వరలో నా కొరకు రాబోతున్నాడు. ఇంత చేసిన దేవునికి నేను ఎలాంటి విశ్వాసిగా ఉండగలను అనేటువంటి ఆలోచన మా అందరి హృదయాల్లో కలిగించమని దీవించమని, మా కుటుంబాల్లో నిజమైన క్రిస్మస్ సంతోష ఆనంద సమాధానాలు దయచేయండి. ఇంతగా ప్రేమిస్తున్నటువంటి నా ప్రభువుకి నేను సరైనటువంటి బిడ్డగా నేనున్నానా, నా కుటుంబంలో నేను ఒక సరైనటువంటి బిడ్డగా నేనున్నానా లేదా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ దయచేసి మహిమ పొందమని దీవించండి. ప్రతి కుటుంబంలో క్రిస్మస్ సంతోష ఆనంద సమాధానాలు దయచేయండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన కృపా సమాధానాలు సదా మనందరికీ తోడయండి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, మరి మీ అందరికీ నా నుండి, నా కుటుంబం నుండి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే మా సంఘాల నుంచి, మా సంఘ విశ్వాసాల నుంచి కూడా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చందుర్తి, కొడవలి, తాటిపర్తి, పిఠాపురం, కాకినాడలో ఉన్నటువంటి విశ్వాసులు అందరి కొరకు కూడా, అందరి పక్షంగా కూడా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి క్రిస్మస్ సంతోష ఆనంద సమాధానాలతో నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలను మాకు పంపించవలసిన చిరునామా రెవరెండ్ డిజి స్వరూప్ బాబు, పచ్చికబయలు, ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్, 2-3-55 బిహైండ్ ఆర్టీసీ కాంప్లెక్స్, పిఠాపురం. మా ఫోన్ నెంబర్ 9848591119 9848591119.